గణేషుని రూప విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా? ఆయన చేటలాంటి చెవులు భక్తుల మొర వినడానికట. చేతుల్లోని గొడ్డలవుతే ఆయన మానవుని బంధ విముక్తిని చేయటానికి, ఏకదంతమవుతే చేదును పోగొట్టుకుని మంచిని మాత్రమే నిలుపుకోవడానికి, అభయహస్తము ఆధ్యాత్మిక చింతనలో భక్తులకు మోక్ష మార్గం ప్రసాదించటానికే. భారీ బొజ్జవుతే జీవితంలోని మంచి చెడులన్నింటినీ ఇమిడ్చుగోల శక్తి ఇస్తుందట. ప్రసాదము కోరికలు, వరాలు ఇవన్నీ. పెద్ద తలవుతే చక్కటి ఆలోచన, చిన్న కళ్ళు నిశిత చూపు, దండము శరణాగతులను ఉద్ధరించటానికి, మరి చిట్టి నోరు ఆచితూచి మాట్లాడటానికి, తొండము అత్యుత్తమ సామర్థ్యము దేనినైనా స్వీకరించటానికి, చేతిలో లడ్డు భక్తులకు పురస్కారాలే, ఎలుక కోరికలకు చిహ్నం. ఇది ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖంగా ఉంటుంది. వాటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోమని. పార్వతీ తనయుడైన గణేశుడు సర్వగణాలకు అధిపతి. వినాయకుడి జగన్మాత స్వయంగా రూపకల్పన చేసింది. మరి గణనాథుల్లోని ప్రతి అవయవము మానవాళికి సందేశాన్ని ఇస్తోంది. ఇలా చూడగానే ఆకట్టుకునే సుందర రూపం వెనుక అనంతమైన అంతరార్థము ఇమిడి ఉంది. జై బోలో గణేష్ మహారాజుకి జై. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఏకదంత మూషిక వాహన వేదముని గణవందిత, సకల విద్యలకాధికర్తవు షణ్ముని విఘ్నేశ్వర. ఏకదంత మూషిక వాహన వేదముని గణవందిత, సకల విద్యలకాధికర్తవు షణ్ముని విఘ్నేశ్వర. శరణు 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 శరణు. ముందుగా మిము పూజ సేతురు ముగురు మూర్తులు మొదలుగా, ముందుగా మిము పూజ సేతురు ముగురు మూర్తులు మొదలుగా. సంశయింపగ వాకుల సగుము సరసుడవ్ విఘ్నేశ్వర. శరణు 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 శరణు. ఏకదంత మూషిక వాహన వేదముని గణవందిత, సకల విద్యలకాధికర్తవు షణ్ముని విఘ్నేశ్వర. ధరణు కైవరపుర విహరుడై వెలసియున్న హరునకు, ధరణు కైవరపుర విహరుడై వెలసియున్న హరునకు. ప్రియసుతుడవైనట్టి గజముఖ ధీరుడవు విఘ్నేశ్వర. శరణు 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 శరణు. ఏకదంత మూషిక వాహన వేదముని గణవందిత, సకల విద్యలకాధికర్తవు షణ్ముని విఘ్నేశ్వర. శరణు 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 శరణు. వినాయకుని ఆకారము దేవనాగరి లిపిలో ఓం ప్రణవం నుండి పోలి ఉన్నదని చెప్తున్నారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం కదా. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారుల విషయంలో తమ సృజనాత్మకను ప్రదర్శించుకున్నారు. వినాయకుడి తొండము ఓంకారానికి సంకేతమని చెప్తున్నారు కదా. ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నము. మనిషి శరీరం మాయకు, ప్రకృతికి చిహ్నము. చేతిలో పరశువు అంటే అజ్ఞానమును ఖండించడానికి అన్నమాట. చేతిలో పాసము విఘ్నాలు కట్టిపడవేసే సాధనము. విరిగిన దంతము ఇందాక విన్నాం కదా, త్యాగానికి చిహ్నము. మాల అంటే జ్ఞాన సముపార్జన. పెద్ద చెవులు
మృక్కులు వినే కరుణామయుడు కూడా అయిన పొట్టపై నాగబంధము శక్తికి కుండలినికి సంకేతము. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు. ముత్యాల హారతులు ముదికలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోను. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. కరివదనా సదనునికి కాంతి హారతి, గిరిసుత తనయునికి దివ్య మంగళం. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివుని కీర్తునికి సర్వమంగళం. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు. శుభమంగళమని పాడరే మన గణనాథునకు, జయ మంగళమని పాడరే మన గణనాథునకు.